బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు మరో ముప్పు ముంచుకొస్తోంది. ఉత్తరాంధ్రను పశ్చిమ బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే రాజస్థాన్లోని జైసల్మేర్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో నేటి నుంచి ఈ నెల 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నాయి. ఈ అల్పపీడన ఉత్తర వాయువ్యంగా పయనిస్తోందని అంచనా వేస్తున్నారు. ఇది వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందంటున్నారు. దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంటోందంటూ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే తీరం వెంబడి 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. ఇక అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కర్నూలు, కడపతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఓ మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. రాజమహేంద్రవరంలో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాల ప్రభావంతో గోదావరికి వరద ప్రభావం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి బుధవారం సాయంత్రం 6 గంటలకు 9.5 అడుగుల నీటి మట్టంతో 6.86 లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదు కాగా ఇవాళ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.